అయితే చూశారు కదా, ఫుల్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ప్రీసెట్ డిస్క్రిప్షన్లో సెండ్ చేశాను. అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఆ లైట్ మోషన్లోకి ఇలా వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేశాక మీకు టైం లైన్కి వచ్చేస్తుంది. టైం లైన్కి వచ్చేసరికి ఒకసారి చెక్ చేయండి సాంగ్ ఎంతవరకు ఉంది ఏంటిదని. తర్వాత ముందుకు వచ్చేయండి. ముందుకు వచ్చాక మీకు ఇష్టమైన పేరు ఇక్కడ రాసుకోండి. ఫర్ సపోజ్ నేను రియాన్స్ అని రాస్తున్నా. పైన కనిపిస్తున్న టిక్ మార్క్ మీద క్లిక్ చేసాక మనకి ఇలా పేరు వచ్చేస్తుంది. తర్వాత మీరు 4.7 దగ్గరికి వచ్చాక కింద కనపడుతున్న గ్రూప్ అండ్ మాస్క్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాక కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు మీడియా అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఎవరు బర్త్డే వీడియో అయితే చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నేను చేస్తున్నా చూడండి. మీకు ఒక మినిమం 4 to 5 ఫొటోస్ అయితే సరిపోతుంది. ఇలాగ సెట్ చేసుకోండి. చూసారు కదా, దీన్ని ఇలా సెట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చాక మళ్ళా 7 seconds దగ్గరకు వచ్చాక ఈ గ్రూప్ అండ్ మాస్ కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇలాగే ఈ ఫోటోలో కూడా కింద కనిపించిన ప్లస్ ఐ మీద క్లిక్ చేసి మీడియా ఆప్షన్ వస్తుంది. మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఫోటో యాడ్ చేసుకోండి. సెకండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినాక 3.1 సెకండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చాక సెకండ్ ఫోటో కూడా అయిపోయింది. తర్వాత 9.8 సెకండ్ దగ్గరికి వచ్చాక మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి కింద కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి థర్డ్ ఫోటో కూడా సెట్ చేసుకోండి. కిందికి ఇలా లాక్కొని దీన్ని ఎక్కడి వరకు నేను ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత 9.8 సెకండ్స్ అయిపోయినాయి కదా, తర్వాత 13.15 సెకండ్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళాక మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియంలోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. సో ఇలా తర్వాత 16 సెకండ్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ గ్రూప్ అండ్ మాస్క్ ఇలా అన్ని చాలా ఫోటోలు యాడ్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళి ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే, దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. మిడిల్లోకి బ్యాక్ వచ్చేయండి. సెకండ్ దగ్గర తర్వాత 18.6 సెకండ్ దగ్గరకు వచ్చి గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ప్లస్ ఐ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. గ్రూప్ అండ్ మాస్క్ మీద క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ మీద వెళ్ళి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి అండ్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసిన కింద డ్రాగ్ చేయండి. ఇలా సెట్ చేసుకోండి.
అలా బ్లాక్ వెళ్ళండి. 27.9 దగ్గరికి వెళ్ళి ఎడిట్ అనే గ్రూప్ మీద క్లిక్ చేసి కింద కనిపిస్తున్న ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసి ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని మిడిల్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అది బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ 30 సెకండ్స్ దగ్గరికి వచ్చాక గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్ సేమ్ బ్యాక్ వచ్చా, అంతే.